హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా పేరు శ్రావణి. ఈరోజు వీడియోలో ఆన్లైన్లో అరుణాచలం అభిషేకం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. జనవరి 2026కి కావాల్సిన అభిషేకం టికెట్స్ డిసెంబర్ 31 ఓపెన్ చేస్తారు. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ ఓపెన్ చేశాను. తిరువన్మలై అరుణాచలం అభిషేకం టికెట్స్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చే లింక్పై క్లిక్ చేయండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది ఏ డేట్ ఏ టైంకి టికెట్స్ ఓపెన్ చేస్తారో అని. ఇక్కడ నోటిఫికేషన్ లేకపోతే టికెట్స్ ఫుల్ అయిపోయినాయని అర్థం. టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అందులో పెయిడ్ ఆర్ డొనేషన్ సర్వీసెస్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అన్ని సర్వీసెస్ ఓపెన్ అవుతాయి. అర్చన టికెట్స్, 50 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్, ఇంకా అభిషేకం టికెట్స్, ఇలా అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒకవేళ అభిషేకం టికెట్స్ ఆప్షన్ కనిపించకపోతే ఫుల్ అయినా అయిండొచ్చు, లేకపోతే ఇంకా ఓపెన్ చేయలేదని అర్థం. ఇప్పుడైతే స్వామి అమ్మన్ అభిషేకం ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వెంటనే ఇలా టికెట్స్ అవైలబుల్ ఉన్న అన్ని డేస్ గ్రీన్ కలర్లో చూపిస్తాయి. ఏ డేట్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటే ఇలా కింద స్లాట్స్ వస్తాయి. డైలీ ఓన్లీ 4 స్లాట్స్లో 8 టికెట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. మనకి ఏ స్లాట్ కావాలో ఆ స్లాట్ పైన బుక్ అని క్లిక్ చేస్తే ఇలా డీటెయిల్స్ ఫిల్ చేయమని పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మన కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, అడ్రస్, లొకేషన్, సిటీ, పిన్ కోడ్, ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇవన్నీ ఫిల్ చేశాక కింద డిఓటి డీటెయిల్స్లో ఒకరి నేమ్, వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్, కరెక్ట్ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. ఒకరి డీటెయిల్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. క్యాప్చా ఫిల్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేస్తే ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇందులో. ఈ టికెట్కి 5 మెంబర్స్ వెళ్ళొచ్చు. రిపోర్టింగ్ టైం కంటే 30 మినిట్స్ ముందే వెళ్ళాలి. మీ స్లాట్ టైం అయిపోతే ఇంకో స్లాట్ టైంకి అలో చేయరు. ఈ టికెట్ రిసిప్ట్ ప్రింట్అవుట్ అలాంగ్ విత్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ని తీసుకొని వెళ్ళండి. పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ టెంపుల్ వాళ్ళే చూసుకుంటారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం స్లాట్లోనే వెళ్ళాలి. అది మిస్ అయిపోతే మళ్ళీ మిమ్మల్ని ఇంకో దానికి అయితే తీసుకొని వెళ్ళరు. అదే టైంలోనే వెళ్ళాలి. 30 మినిట్స్ ముందు వెళ్తే సరిపోతుంది. ఐ అగ్రి అంట క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. అప్పుడు ఇంకా పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. నేనైతే ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి మేక్ పేమెంట్ అని క్లిక్ చేశాను. ఇలా ఓపెన్ అవుతుంది. డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇష్టమైన ఆప్షన్ని సెలెక్ట్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయండి. నేనైతే యూపీఐని సెలెక్ట్ చేశాను. ఇందులో షో క్యూఆర్ కోడ్ని క్లిక్ చేసి స్కాన్ చేసి పేమెంట్ చేసేయడమే. మోస్ట్ ఆఫ్ ద టైం టెంపుల్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. కార్డ్ పేమెంట్స్ అయితే లేట్ అవుతాయి. దానివల్ల ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో యూపీఐ పేమెంట్సే బెటర్. పేమెంట్ అయిపోయిన తర్వాత టికెట్ వస్తుంది. ఒకవేళ రాకపోతే ఈ వెరిఫికేషన్ టికెట్ అనేది క్లిక్ చేయండి. ఇలా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అప్పుడు మనకి టికెట్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఉంచండి. డైలీ ఓన్లీ 8 టికెట్స్ మాత్రమే అవైలబుల్గా ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో ఓపెన్ అయిన 5 మినిట్స్లో బుక్ చేసుకుంటేనే టికెట్ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేకపోతే ఇలా అవైలబుల్ అని చూపించినా మనకి టికెట్స్ అయితే బుక్ అవ్వవు. సో మనం వీలైనంత ఫాస్ట్గా టికెట్స్ని బుక్ చేసుకోవాలి. మనీ కట్ అయిపోయాక ఇంకా టికెట్ రాకపోతే ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 20 మినిట్స్ వెయిట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇలాగే ఈ వెబ్సైట్కే లాగిన్ అయ్యి ఇక్కడ ఈ వెరిఫికేషన్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా రైట్ కార్నర్లో రెడ్ కలర్ది, దానిపైన క్లిక్ చేయండి. 2 ఆప్షన్స్ వస్తాయి మనకి, పెయిడ్ సర్వీసెస్ ఇంకా ఫ్రీ సర్వీసెస్ అని. పెయిడ్ సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఇలా టికెట్ వస్తుందన్నమాట మనకి. ఆ టికెట్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఉంచండి. ఈ టికెట్ పైన ఏ స్లాట్ టైమ్, డేట్, మీరు పేరు ఇచ్చిన ఆ పర్సన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కింద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి అవన్నీ చదువుకొని ప్రింట్ చేసుకొని ఆ ప్రింట్ని జాగ్రత్తగా క్యారీ చేయండి.
టెంపుల్కి వెళ్ళాక టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఈ టోకెన్ కోసం ఎక్కడి నుంచి వెళ్ళాలి అని డీటెయిల్గా ఇంకో వీడియోలో చెప్పాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.